హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు హోటల్ స్టైల్లో మంచి రుచిగా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది రైస్కి, చపాతీకి చాలా బాగుంటుంది. బిర్యానీలో కూడా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. వచ్చేయండి. పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్ని మరుగుతున్న వేడి నీళ్ళలో వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచి వీటిని నీళ్లు వార్చేసుకోవాలి. ఇలా నీళ్ళన్నీ వార్చేసి వీటిని ప్లేట్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఇప్పుడు ఒక పాన్ పెట్టుకోవాలి. కూరకు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 బిర్యానీ ఆకులు, అలాగే షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలో టమోటా ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్కలు, వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఏదైనా వేసుకోవచ్చు. కొన్ని ముక్కలు వేసుకోవాలి. అలాగే జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. ఇది విడిగా కిరాణా షాపుల్లో అమ్ముతారు. జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇది కొంచెం మగ్గనివ్వాలి. సరిపోతుంది. దీన్ని తీసి మిక్సీ చేసుకోవాలి. స్టవ్ ఆపేసి చల్లారబెట్టుకుందాం. దీన్నంతా మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయలు అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు దీనిలో చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేద్దాం. దీన్నంతా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపోయినంత ఉప్పు, అలాగే పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందుగానే వేడి నీళ్ళలో వేసి ఉంచాం కదా మష్రూమ్స్, అవి వేసేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు కావలసినన్ని నీళ్లు వేసుకోవాలి. ఇలా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించామంటే కూర దగ్గర పడిపోద్ది. మూత తీసి చూద్దాం. చూసారు కదా, నూనె పైకి తేలింది. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లేసుకుందాం. అంతే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.